సో నా పరిస్థితి ఎట్లుందంటే ఈవెన్ నాకు తినే భోజనం కూడా ఉంది పరిస్థితి. ఆ టైంకి అమ్మ దగ్గర వచ్చి అమ్మకి కొన్ని ఇట్లే యూట్యూబ్లో చూసి వచ్చాను. ఆ పరిస్థితులు ఎట్లుందంటే మా తండ్రి కూడా షుగర్ వచ్చేసి కంప్లీట్ కాలు తీసేయాలి అని చెప్పి ఆ టైంకి ఏం చేసేది ఏమో తెలీదు అనేసుకుని ఆ అమ్మని నమ్ముకొని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేసి అమ్మ దగ్గర దక్షిణ ఏషియా కూడా నా దగ్గర ఏమీ లేదు. అంటే కంప్లీట్ నాకు ఎకనామికలీ వీక్ అయిపోయింది. సో ఆ టైంకి ఆ తల్లికి నేను అరకేకాయ కట్టుకొని మా తండ్రి పరిస్థితి ఎట్లుండని కంప్లీట్ వాళ్ళు చచ్చిపోయింది. అంటే కంప్లీట్ కోమాకి వెళ్ళేసి వితిన్ ఏమీ లేకుండా వెంటిలేటర్లో ఉండరు. అమ్మకి వచ్చేసి అమ్మకి అరకాయ కట్టుకొని మా అమ్మ ఎట్లైనా కానీ మా తండ్రిని ఉడిపియమ్మా నిన్నే నమ్ముకొని వచ్చేసిండను ఏమైనా కానీ నన్ను కాపాడమ్మా అని అనుకొని ఆ తల్లికి నేను అరకేకాయ కట్టుకొని కంప్లీట్గా మా తండ్రి కోమాకి వెళ్ళి ఇవన్నీ వాళ్ళు డెత్ అయ్యి డాక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమని మీ డాడీ లేదు ఇంకా తీసుకొని వెళ్ళండా కంప్లీట్ ఏంటికి యూజ్ అయ్యలేదు అనేసి చెప్పారు. దాని తర్వాత వచ్చేసి అమ్మ నన్ను నేను నమ్ముకొని వచ్చేసి నన్ను అది ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, నన్నే మా తండ్రిని విడిచిపోయే జవాబారి నీది, నిన్ను నమ్ముకొని వచ్చేసినాను ఎట్లన్నా కానీ నన్ను కాపాడాలా తల్లి నువ్వు అనేసి ఆ తల్లిని అడుగుకున్న దానికి ఇక్కడ నేను వాళ్ళు అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఏమి ఇచ్చారంటే చచ్చిపోయినారు మీ తండ్రి తీసుకొని పోండి ఇంటికి అని చెప్పారు. సో తర్వాత నెక్స్ట్ మూమెంట్లో వచ్చి ఇక్కడ అమ్మకి అరకే చేసుకొని పోయి అమ్మ నేను నమ్మిండాను నిన్ను నమ్మిన దానికి నన్ను ఎప్పుడుకో చెడ్లేను అనే దానికి ఇక్కడ పోయి అమ్మకి అరకే కట్టుకొని పోయి అక్కడ పోయి చూశాను. మా తండ్రికి జీవికళ వచ్చింది కంప్లీట్. మా డాడీ ఎట్లున్నారంటే ఈవెన్ వాళ్ళు ఆ కాలు కూడా తీసేయరని చెప్పారు. వాళ్ళు ఆపరేషన్ అయ్యి కాలు కూడా ఇప్పుడు పర్వాలేదు ఆరాంగా ఉన్నారు. ఇప్పుడు మా తండ్రి ఇంట్లో ఉన్నారు. అంతా ಆ ತಲ್ಲಿ ಕಾಟೇರಮ್ಮ ಆಶೀರ್ವಾದ నుంచి ದೇವಿ ತುಂಬ ಭಕ್ತಿಯಿಂದ ಇದ್ದಾಳೆ, ಶಕ್ತಿ ಇದೆ. ನಿಮ್ಮದು ಏನಾದರೂ ಕಷ್ಟ ಸುಖ ಇದ್ದರೆ ಮಾತಾಡ್ಬೋದು. ಕೋರ್ಟು ಕಚೇರಿ ಹಣ ಕಳ್ಕೊಂಡಿರೋದು, ಜಮೀನು ಕಳ್ಕೊಂಡಿರೋದು, ಆರೋಗ್ಯ ಭಾಗ್ಯ ನಡೀತಾ ಇದೆ, ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. ವಾರ ಕಟ್ಟಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಇವಾಗ ಬಂದಿದ್ದೀನಿ. ಇದು ಫಸ್ಟ್ ಡೇ ಬಂದಿರೋದು. ವಾರಕ್ಕೆ ಒಂದೊಂದು ಕಾಯಿ 9 ವಾರ ಕಟ್ಟಬೇಕು. ಆವಾಗ ನಿಮ್ಮದು ಕಷ್ಟ ಎಲ್ಲ ನಿವಾರಣೆ ಆಗುತ್ತೆ. ಆಗ ನೀವೇ 16 ಜನಕ್ಕೆ ತಿಳಿಸ್ತೀರಾ. ನಿಮ್ಮ ನೋವೆಲ್ಲ ಹೊಡಿತಾಳೆ, ಕ್ಷಮೆ ಹಾಕ್ತಾಳೆ, ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾಳೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ಅಷ್ಟೇ 9 వార. ಈಗ 1 వాರದ ಫಸ್ಟ್ ಡೇ ಕಟ್ತಾ ఇದ್ದೀನಿ. ఆమె ప్రాబ్లమని కాటేరంకి వస్తే బాగైతుంది అని 9 వారాలు కాయ కట్టండి అని ఈ వారం 3 వారాలు అయింది వచ్చి 9 ವಾರ ಕಟ್ಟಬೇಕಂತ ಹೇಳಿದ್ದಾರೆ.